నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి గాని అందని బంధాల కోసం ఆరాటపడకూడదు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరైనా నీకు దూరం అయితే బాధపడకు. నీ జీవితం వాళ్ళతో ముడిపడి లేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అంతే. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా చేయి చాచకు. రేపు అదే నీకు మచ్చగా మారవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపజేస్తుంది. ఎవరి కోసం ఎదురు చూడకు. అలా చేస్తే నీకొచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. నడచి వెళ్ళు తప్ప లేని లగ్జరీ కోసం పాకులాడకు. అలా చేస్తే నువ్వు వెళ్లే గమ్యానికి చేరుకునే సమయం తగ్గిపోతుంది. చివరిగా చెప్పేది ఒకటే, ఒంటరిగా సాగిపో. గుంపు కోసమైతే ఎదురు చూడకు. మంచి రోజులు రావాలంటే ముందుగా కొన్ని చెడ్డ రోజులతో యుద్ధం చేయక తప్పదని తెలుసుకో.